వేస్ట్. నేను అదేమ్మా చెప్పినది, కానీ నా నోట్లో కొన్ని పదాలు పలకవు. సర్లే చాయ్కా నువ్వు పోయి కూల్ వాటర్ తీసుకురాపో, నాకు లేకపోతున్నా. నువ్వు ఆగలేవే, ఏం తీసుకురాలేవు గానీ మాటలు మాత్రం బాగా చెప్తావు. తీసుకొస్తాలే. చాలేరా అంతేస్తున్నావు, బాగా తిరగొట్టు, చక్కెర అంత బిర్యానీ కరగదు. కాచాయి ఇట్లా తిక్క తెచ్చుకోకుంటే ఫ్రెష్గా మామిడి పళ్ళు దొరుకుతున్నాయి, అవి తీసుకొని వస్తే నేనే జ్యూస్ అనేది చేసిస్తా కదా. అమ్మ చాలా బాగుంటదమ్మా టేస్ట్, కావాలంటే నువ్వు తాగి చూడు. ఏమోనమ్మా, అట్లా పిచ్చి పిచ్చి తాగాలంటే మనసు ఒప్పదు. పౌడ్రా ఏంద్ర వాసన అట్లా వస్తుంది, పడిపాయా. ఒరే ఒరే ఏంద్ర కింద అట్లా పోసినావు? బా మేము దుడుతాంలేమ్మా. భలే తుడిచినావులే, రోజు నువ్వే తుడిచేది. అవి ఒక రోజుకి ఏమైతుంది? తుడిచే వాళ్ళకి తెలుస్తుంది. త్వరగా పోయి మమ్మీయా. పోతన్నా ఉండు, తట్టుకోలేవు రెంచేపు. అందరికి సమానంగా పోసినామ్మా. ఏ తీసుకోండి అందరూ. నాకు దండిగా ఉండేది. కరువులో పుట్టినట్లున్నాడు. కొంచెం దా అక్క. నాకు భయం అవుతుంది, వద్దురా స్వామి అట్లా నేను తాగను. కొంచెం దా అక్క. నాకు వద్దురా, ఇష్టం. ఇంకా దొంగ మొహం ఎట్లా తాగుతాడు చూడు. కొంచెం తాగమ్మా. సరే కొంచెం ఏంటి చాలు. ఏందిరా ఇది, చిన్నపిల్లలు సిరప్ప కట్టుంది, ఏం బాలే. బాలేదంటున్నావు, పోసుకుంటున్నావే. ఎట్లరా ఇది తాగేది? నువ్వు వాంచక్క, నాది కూడా ఇల్లా. ఏందప్ప ఇంకోసారి ఇట్లాంటి తేద్దండి. తేవద్దంటావు, గుట్ట మింగుతున్నావు కదక్క. ఈ రోజంతా మీరేం తాగుతారు? వాంచుకుంటుంది. ఇంకో రోజు చక్కెర వేసిండ్రా. వేసేంత వరకు ఉంటున్నారా? ఏమొప్ప ఇట్లాంటివి బాగుండవు. మొత్తం మీద తాగేసి మళ్ళీ చెప్తాను చూడు. ఏందో మీ పోర్పలేక తాసేస్తే అట్లనే. అయిపోయింది కదా, అట్లానే మాట్లాడుతుందిలేవే. ఇంకా పోయి ఇవన్నీ సర్దుపోండి. మేమా? మీరే తెస్తారు కదా ఇందాక హుషారుగా, అదే హుషారుతో ఎత్తిపెట్టుకోండి. మేము ఎత్తి పెట్టాం. ఎత్తి పెట్టకపోతే గుద్దుతా అవి విమానం మొత్తం మోగిపోతుంది. అన్ని నేను చేయాలా? తెచ్చినప్పుడు లేదా? చూడు మీ మాయ ఎంత కష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నావు మామయ్య? కనపడట్లా, డిప్స్ కొడుతున్నా. నీకు ఇలా అర్థమైందా? నీకు ఇదే కరెక్ట్లే, చేసుకో. అరే షర్ట్ వేసుకుని ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తారా రా? అంగి పెద్ద మీరు చూడలేరు కానీ పోయి నీళ్ళు తీసుకురాపో. ఛీ నా కర్మ, వీడు మారడు. అక్క ఏంటి పని చేస్తున్నావు అక్క? దోశ వేస్తానరా. దోశ? అక్క దోశ పోతుందంట. ఏంటి దోశ? నాకు కారం దోశ కావాలబ్బా. నాకు ఎగ్గు దోశ. నాకు పేపర్ దోశ. మీ అందరికి అవైతే నాకేమో ఆకురు దోశ. ఉండు అమ్మని పిలుద్దాం. మా ఏంటి? అదే అమ్మా, దోశ చేస్తున్నా అంట కదా, నాకు మాత్రం కారం దోశ. ఎట్లా వేయాలంటే బాగా కారం అంతా పూసి అలా పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయనట్టు పప్పుల పొడి చల్లి నీట్ గా మరితేసి చట్నీసి తీసుకొచ్చాయి. నాకేమో ఎగ్గు దోశ, దానిపైన 2 గుడ్లు కొట్టి అలా 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 కారం పొడి చల్లి తీసుకొచ్చేసాక. నాకైతే పేపర్ దోశ. నీకు పేపర్ దోశ తెలుసు కదా, నీకు ఎలా ఇల్లుమా తీసుకురాపో. కో నాకేమో ఆకురు దోశ, 2 ఆకుర కట్టలు తరిగి. ఆకుర కట్టలు తరిగి వేసుకురాపో. ఏం కోరికలు రా, అంతేనా? వేసుకొస్తా, తప్పుతుందా? బా ఏమన్నా వేసిందా మమ్మీ అసలు దోశ? అట్లా కారం దోశ ఒంట్లో పెట్టుకుంటే అట్లే కలిపింది తెలుసా? బా నా గుడ్డు దోశలు అయితే భలే ఉన్నాపా. నా పేపర్ దోశ అయితే పేపర్ లాగే ఉండా. తిని ఎట్లా కూర్చున్నారు చూడు అందరూ. నా ఆకురు దోశ సూపర్ ఉండే టేస్ట్. ఎందుకుండదు? ఎక్కువ తింటివే? తింటిరా 10 దోశలు. 10 తింటివే అక్క. నోరు మీరా, అక్కకుందా లేదనుకోకుండా పందికొక్క లెక్క టోగో 10 తిన్నారు. అంటే మమ్మీ నువ్వు మీ అందరికి వేసలకి పిండి కూడా అయిపోయింది. అయ్యో కొడుక, పిండి అయిపోయిందా? సర్లేక్క అట్లే ఉండు, మధ్యాహ్నం చికెన్ మటన్ తెచ్చుకొని వండుకుందాం. అబ్బా చికెన్ మటన్ దోశలే ఓ పీస్ కూడా ఉన్నలేదు మీరు, అట్లాంటిది మీరు చికెన్ మటన్ ఉన్నిస్తారు నాకు. చూడు ఛాయా, వికెట్ కాదు, 4 వికెట్ అది. చూడు 4 చూడు వికెట్ అది. అబ్బా ఇంకా స్టార్ట్ చేసినట్లున్నారు కొట్లాట. ఆ క్రికెట్ ఒకటి పెట్టుకుంటారు, కొట్లాడుతూనే ఉంటారు. ఏదైనా నేర్చుకుందామనిలే. వికెట్ అమ్మా ఏంటో స్నాక్స్ తీసుకురా. తెస్తున్నా. వీళ్ళు చూసే క్రికెట్ కి మళ్ళీ స్నాక్స్ అవి కూడా వచ్చి తెచ్చుకోలేరు, నేనే ఇయ్యాల. ఇద్దో పట్టండి. అవి కూడా తెచ్చుకోలేరా మీరు? అబ్బో కోపమే. అక్క ఈ వేడికి చాలా వేడిగా ఉన్నట్టుంది. సరే మమ్మీ ఇచ్చింది కదా, మనం తిందాం. పట్టు అన్ని నేనే చేసుకోవాలి. అమ్మా
బోర్ కొడుతుంది, డబ్బులు కలిసి సినిమాకి బాగా వేస్తాం. వేస్తాం. అరే ఇంతవరకు టీవీ చూస్తాంటి కదరా, మళ్ళా సినిమా ఏందిరా? బోర్ కొడుతుంది. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి పోవడం మానేస్తాం అక్క. తిక్క తిక్క డైలాగులు చెప్పినావు అనుకో తుక్కు రేగ కొడతా. ఓ రాంగ్ లైన్ చెప్పినట్టు. నా నువ్వు గమ్మనుండనా అక్క ఈ అక్క Please, అక్క మా. పుణ్యం కట్టుకోక్క. సర్లే అవల్ డబ్బా ఉంది కదా, దాంట్లో ఉంది తీసుకుపోండి. థ్యాంక్ యూ మా. దీనికేం తక్కువలే. హాలిడేస్ లో కూడా ఇంట్లో ఉండాలంటే నా వల్ల కావట్లేదు. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా? హా శిష్ట, అయినా నీకు ఇలాంటి ఐడియాలు భలే వస్తాయే. ఇంటికి చిన్న కూతురు అంటే ఆ మాత్రం ఐడియాలు వస్తాయి. అబ్బో, అయినా నాలాంటి బుర్రుండ వాళ్ళకే ఇట్లాంటి ఐడియాలు వచ్చేది, నీలాంటి వాళ్ళకి కాదు. నాకు బ్రెయిన్ లేదంటావా? ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పిచ్చి ఉందేమన్నా? ఛాయా, ప్రతి చిన్న చిన్న దానికి కొట్లాడితే ఎట్లా? ఏదో ట్రిప్ అన్నారు కదా, దాని గురించి ఆలోచించకుండా ఓ కొట్లాడేస్తున్నారు. చూడు మామయ్య పాప. నేను ఉన్నదే కదా మమ్మీ చెప్పింది అది. ఆపు, అందరితో నాపింగా. ఛాయా ఆ పాప అంటే చిన్నది, నువ్వు కూడానా ఆ ట్రిప్ గురించి పోయి ఏదో మీ అమ్మని అడుగుపో. ఏంటి నేనా? నా వల్ల కదమ్మా, నువ్వే అడుగుపో. ఉహుం, మీ అమ్మే కదా, నువ్వే పోయి అడుగుపో. మీ వల్ల కాదు కానీ ఈ మావయ్య ఉన్నాడు కదా, అడిగేస్తాడు. నిన్న 5 రూపాయలు కప్పు వేసి అడిగితేనే కొనిలే. ఆ, ఇప్పుడు నువ్వు పోయి ట్రిప్ గురించి అడిగినావు అనుకో, ఆ, అది నిజమేలే. మీ వల్ల కాదు కానీ నేనే పెరుగుతాను. ఫాలో మీ. పద మామయ్య. పదా. ఫాలో మీ. సరసల్లే పదా. ఏం చేస్తుంది అక్క? ఓ బట్టలు మడతేస్తానులే. అమ్మా ఆ ఏంటి ఏంటి స్వామి, వీళ్ళు మొత్తం గ్యాంగ్ అంతా వచ్చినారు, ఏం అడుగుతారో ఏంటో. మా. ఏంటి బట్టలు మడత పెడతావా? తీసుకో. ఆహా, ఆ, ఏదో పెద్ద ప్లాన్. అది హాలిడేస్ కదా. హాలిడేసే, ఇంకా 4 రోజులు ఉన్నాయి కదా. మరి మా గురించి ఏమైనా ఆలోచించావా? ఆలోచిస్తానే కదా పొద్దున్న టిఫిన్ పెట్టినా, మధ్యాహ్నం అన్నం పెట్టినా. దాని గురించి కాదమ్మా, మళ్ళీ దేని గురించి? హాలిడేస్ వదిలాడు కదా, ఇంట్లో ఉండి చాలా బోరింగ్ గా ఫీల్ అవుతున్నామ్మా. ఓ అవును కదా. ఆ, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదమ్మా. అయ్యో చెప్పడం మర్చిపోయా, ఆల్రెడీ ప్లాన్ చేసేసా. ఏంటి ఆల్రెడీ ప్లాన్ చేసేసావా? ఇంతకు ఎక్కడికో? ఎస్. ఎక్కడికంటావేంటి శిశు? ఎక్కడికే ఉంటుందో? ఎస్. డాడీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేశారంట, అందులో మిమ్మల్ని కూడా జాయిన్ చేశారు. అంటే ఇందాక నువ్వు చెప్పిన దీని గురించా? అవును. ఛాయక్క, మమ్మీ చూడే. ఆ, మా ఏంటి మరి చెప్తుండేది? నిజంగానేనా? ఇలాంటివి ఎవరైనా అబద్ధాలు చెప్తారా? నిజంగానే రేపటి నుంచి జాయిన్ కావాలంట. సంపిది కదమ్మా. ఏంటి వీళ్ళు? మీరేమన్నా అనుకున్నారా?